హలో నేను షాప్కి వచ్చున్నాను, కొంచెం బిజీ. నన్ను ఇసుగు పెట్టబాకండి, నాకు కోపం వస్తుంది, తెలుసు కదా మీకా. కొంచెం చాలా బిజీ. ఓకే ఓకే, నా సంగతి తెలుసు కదా, నేను చాలా స్ట్రిక్ట్, తెలుసు కదా మీకా. అసలు నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి, నాకు స్పేస్ ఇవ్వండి కొంచెం. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఓకే ఓకే. ఏం కావాలి ఏందయ్యా? ముందు నాకు కావాల్సింది ఏంటంటే అంగడి నీట్ గా ఉండాలి, సరుకులు చూస్తే నీట్ గా ఉన్నాయి. ఈ తెల్లగడ్డలు ఏంది చెత్త, కవర్లు అండి. ఇది బాగా సర్దాలా, ఎల్లో అంటే ఎల్లో ఉండాలి, ఇట్లా ఉండాలా. తేడాగా ఉంది. టేస్ట్ చూసి చెప్తా. క్వాలిటీ బాగుంది, వస్తువులు అయితే బాగున్నాయి. టేస్ట్ గా రేట్లు ఎలా ఉన్నాయి చూసారా సార్? డబుల్ యాక్షన్. చుట్టుపక్కల అంగడికన్నా మా దగ్గర రూపాయలు తక్కువ ఉండదు. అవునా? ఓకే, నేను ఒకసారి ఆ షాప్ చూడొచ్చా? ఓకే అమ్మా మేడం వచ్చి పక్కలేమ్మా, మేడం వచ్చేమ్మా. బాగుంది. ఏదో చెత్త ఏందమ్మా, తీమ్మా మళ్ళీ మేడం అనుకుంటారు. దీంట్లో సభ్యదా? ఓహో, ఇలా చదువుతారా? నాకు అది తెలియాలి, దేనికైనా క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే ఏమనుకుంటాం. ఓకే బాగుంది, అంత బాగా నీట్ గానే పెట్టుకున్నారు. కానీ కొన్ని దగ్గరలు మాత్రం ఇది ఇట్లాగా పెట్టుకోకూడదు, మిరప్పొడి ప్యాకెట్లు అంతా ఇలా పెట్టుకోవాలా, సర్దుకోవాలా, తెలుసు కదా. నీట్నెస్, దేంట్లైనా ముందు నీట్నెస్. కాదు కానీ నాకు ఒక డౌట్, ఇప్పుడు మన షాప్ లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఏమాత్రం ఇస్తున్నారు? మేడం ఒక్కరికి 10,000 ఇస్తారు మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతే కదా, కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి కదా. నువ్వు నెంబర్ 1 ఇక్కడ ఉండే షాపుల్లోకి అయ్యి ది బెస్ట్. ఓకే కలస్ ఉండు ఒకసారి మేడం పక్కరమ్మా, ఏం మనవా ఒకసారి ఉండా. అది జరుగుతుంది, తెలుసు కదా. అంటే చాక్లెట్స్ ఆడినాయి మేడం. యాడా ఒకటి దాన్ని టేస్ట్ చూసి చెప్తాను నేను. చూసారా సార్? డబుల్ యాక్షన్. ఓకే ఓకే ఉండి ఒకసారి పప్పులు చూస్తా, అవి చూసినాను కదా. చూడలేదు మేడం, మన దగ్గర ఫ్రెష్ గా ఉన్నాయి పప్పులు, ఎప్పుడు అయిపోతాయి మేడం. ఓహో, మినపగుళ్ళ సుమా చెప్తుంది అట్లా మినపప్ప. పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళగా బాగుంటాయి. ఓకే ఓకే ఓకే. చెప్పండి పండిస్తారా? బయట నుంచి తెస్తా మేడం, కానీ ఫ్రెష్ గా ఉంటాయి మేడం. మన క్వాలిటీ టేస్ట్ మాత్రం. ఇవి పావు కేజీ లెక్కన అమ్ముతారా? అంటే కొంచెం తక్కువ రేటు తీసుకునే వాళ్ళకి కేజీ లెక్కన కాకుండా కొంచెం పావు కేజీ. చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది, చెనక్కాయ పప్పు తింటే కొంచెం బెల్లం తినాలా, తెలీదా? నాకు తెలుసు, టేస్ట్ చెప్తా. ఉండండి, నేను అసలు పని మర్చిపోతున్నా. ఏదైనా నాకు నీట్నెస్ ముఖ్యం. ఇప్పుడు జమిని అంటే ఇట్లాగా ఉండాలా, 3 రోజెస్ దగ్గరే ఉండాలి. ఈ జమిని ఇక్కడ పెట్టచ్చా? క్లారిటీ ఇప్పుడు మనం దేనికైనా క్లారిటీ ఉండాలి, ఇటు పెట్టుకోవాలి. చూసి నేర్చుకుంటారా మేడం? ఆఫీస్ కూడా ఈ కొబ్బరి జుట్టు బాబారా వస్తుంది మేడం. ఏందో నాకు కూడా కొంచెం దిష్టి ఎక్కువ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న కొంచెం దిష్టి ఎక్కువ. టైం ఎంత? 9:10 మేడం. నీకు గూడు రోజులు అంటే అంత ఎక్కసకలమా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. టైం ఉంటే 9 అయినా ఉంటది, 10 అయినా ఉంటది. 9:10 ఎట్ట వస్తుంది? టైం 9:10 ఎట్ట వస్తుంది? చిన్న ఉంటే 9 లేదా 10. మేము గూడు రోజులు అనే కదా, గూడు రోజులు. లేదు మేడం, 9 గంటల 10 నిమిషాలు మేడం. అది క్లారిటీ. ఇప్పుడు సామాన్లు అట్ట క్లారిటీ అట్లా నువ్వు 9 గంటల 10 నిమిషాలు అని చెప్పాలి. 9:10 అంటే దేనికైనా క్లారిటీ. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.
మీరు చాక్లెట్ చేయరు కదా 5 స్టారా అవును మేడం. ఇవి భలే ఫ్రెష్ గా ఉన్నాయి. మన ఇంటికాడ తయారు చేస్తారా? ఇది కాదు మేడం, ఇంటికి తయారు చేస్తుంది, నెయ్యి తయారు చేస్తాం మేడం. లేదా చూపియా Fresh గా ఉంటుంది. ఉయ్యమ్మ చిన్నప్పటి నుంచి మా అవ్వల నెయ్యి మా అమ్మమ్మ మా నాయనమ్మ అందరు నెయ్యి పెట్టేది నాకు భలే క్వాలిటీ చాలా బాగుంటుంది తెలుసా? మేడం, ఎటువంటి కల్తీ ఉండదు, నీట్ ఉండదు క్వాలిటీ. అంటే మీరు కొనుక్కురారా? లేదు మేడం, మేము తయారు చేస్తాం మేడం, నెయ్యి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. చూస్తేనే భలే వాసన వస్తుందా? ఒకసారి తింటే మళ్ళీ వదలరు మేడం, ఏమో గుల్లలు గుల్లలు ఉందా? ప్యూర్ మేడం. మీద ప్యాకెట్లు తయారు చేయలే మీరా? లేదు మేడం, ఎటువంటి కల్తీ ఉండదు, మేము స్వచ్ఛంగా కాల్సి అమ్ముతాం. మా కస్టమర్లకి స్వచ్ఛమైన తయారు చేస్తాం. ఎంత కేజీయా? లీటర్ 900 మేడం, లీటర్ 900. హాఫ్ లీటర్ 450 రూపాయలు. 200 ml బాటిల్స్ ఉన్నాయి, ఇవైతే 180 రూపాయలు. 100 ml అయితే 100 రూపీస్ మేడం. క్వాలిటీ నెంబర్ 1, బాగుంది, ఎటువంటి రాజీ ఉండదు, కల్తీ ఉండదు. భలే బాగుంది. సరే నేను కూడా ఇంటికి తీసుకెళ్తానా? తీసుకోండి మేడం. సరే ఎంత ఇదెంత? లేదు మేడం, 100 రూపీస్ మేడం, పట్టండి మేడం. ఎంత? 100 రూపీసా? ఆగండి మేడం, మీ కాడ డబ్బులు ఉంది మేడం, మీరు వాడండి మేడం. అయ్యో మీరు భలే మొహమాటం లేదు చేస్తారు మేడం, మీరు వాడండి మేడం, మీరు అంటూ వా- వాడండి మేడం. నాకు మాకు వద్దు కొట్టండి మేడం, వద్దు మేడం, మీరు అంటూ వాడాలి మేము అని. ఏందో నేనైతే నాకు అసలు తీసుకోవటం లేదు, ఇష్టం లేదు ఉండదు. మేడం. మా ఇంట్లో మా ఆయన కూడా చెప్పేది మేడం. నీకు అన్నిటికి మొహమాటం అని. సరే లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. తీసుకోండి మేడం. సరే నేను టేస్ట్ చూసి ఓకే మేడం, ఇంక అందరికి కూడా ఓకే చెప్తాను. ఓకే మేడం. బియ్యం కూడా భలే బాగుండయా, మేడం మంచి క్వాలిటీ క్వాలిటీ మేడం. అంతా బాగుంది. నాకు అన్ని బాగా నచ్చాయి మీ షాప్ లో. ఓకే థాంక్యూ సరుకులు నచ్చి అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి, మేడం. అంతా బాగుంది. మేడం సరే గాని ఇది పోయినట్టే. ఇందాక నువ్వు మేడం ఎంత వాళ్ళకి శాలరీ ఇస్తానిందా? 10,000 మేడం. 10,000? ఏం మేడం? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయితే నాకు మేడం. ఒక 7,000 నెల జీతం ఇయ్యా. నేను వాళ్ళు వచ్చినా రాకుండా కూడా ఇదంతా క్లీన్ చేసి అన్ని సర్ది పెట్టేస్తానా?